వీక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈ రీతిగా ఈ టీవీ వర్తమానం ద్వారా దేవుని వాక్యాన్ని అందించడానికి ఆ దేవాతి దేవుడైన ప్రభువారు ఆయన అనాది సంకల్పపు కృప చొప్పున అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి ప్రభువుకే మహిమ ఘనత ప్రభావము చెల్లునుగాక. ఈనాటి ధ్యానంలో పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుండి ఓ చిన్న వాక్య భాగాన్ని చదువుకుందాం. నిర్గమాకాండము 25వ అధ్యాయము 8వ వచన భాగము. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, అతి పరిశుద్ధుడా, అద్వితీయుడా, ఆశ్చర్యకరుడా, మీకు వందనాలు. ఈ రీతిగా మహిమోన్నతుడా, నీ మాటను, నీ స్వరాన్ని వినటానికి నీ ప్రియబిడ్డలైనటువంటి అనేకులకు కలిగించిన గొప్ప కృపను బట్టి వందనాలు. ఈ దీనదాసుని మీరు బలపరిచి ఎవరికి ఏ మాట అయితే అవసరమో ఆ మాట మీరు సూటిగా తేటగా మాట్లాడమని ప్రార్థిస్తూ నీ యొక్క మహిమకు ప్రతి ఒక్కరిని అప్పగిస్తూ యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఐగుప్తు దేశానికి యాకోబు సంతానముగా వెళ్ళినటువంటి జనులు 430 సంవత్సరాల తర్వాత యాకోబు సంతతిగా, యాకోబు యొక్క సమాజంగా, యాకోబు యొక్క జనులుగా అనేక మంది కదిలి బయటకు రావటానికి దేవుడు కృప చూపించాడు. ఐగుప్తు దేశంలో ఈ యాకోబు సంతానము విస్తరించి, యాకోబు కుటుంబము విస్తరించి గొప్ప మహాసైన్యంగా మార్చబడింది. ఈ ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలు అనేక బాధలు పడుతూ బంధకములలో బంధించబడి వెట్టి పని, మట్టి పని అంటూ అనేక రకాలైనటువంటి పనులు చేస్తూ వారు వేదనకు గురయ్యి నశించిపోయేటువంటి సమయమందు ప్రభువైన దేవాతి దేవుడు తన దాసులైనటువంటి మోషేను ఎన్నుకొని తన దాసుడైనటువంటి మోషే ద్వారా దేవాతి దేవుడు ఇశ్రాయేలు ప్రజలను విమోచించడానికి దిగివచ్చాడు. ఐగుప్తు దేశంలో రామారమి 430 సంవత్సరాలు గడిపినటువంటి ఇశ్రాయేలీలు బానిసలుగా, బంధితులుగా వారు నలిగిపోతూ ఉన్నటువంటి వారి దీన స్థితిని ప్రభువు జ్ఞాపకం చేసుకొని మోషే ద్వారా ఐగుప్తు దేశం నుండి బయటకు తీసుకుని వచ్చి కానాను దేశానికి తీసుకుని వెళతానని వాగ్దానం చేశాడు. కానాను దేశానికి తీసుకువెళతానని వాగ్దానం చేసిన దేవాతి దేవుడు వారిని కానాను యాత్రలో భాగంగా అరణ్యపు మార్గం గుండా వారిని నడిపించాలని ఆయన సంకల్పము కలిగి ఉన్నాడు. అరణ్యపు మార్గము గుండా ఆయన ఇశ్రాయేలును నడిపిస్తున్నటువంటి తరుణములో దేవాతి దేవుడైనటువంటి ప్రభువారు మోషేను పిలిచి మోషేతో మాట్లాడుతూ మోషే ద్వారా ప్రజలకు ఒక విషయాన్ని తెలియచేశారు. అదేంటయ్యా అంటే ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్య భాగమే 25వ అధ్యాయము 8వ వచనము. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను అని అన్నారు. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. ఎవరిలో ఆయన ఉండాలి అని అనుకుంటున్నాడు అని అంటే ఐగుప్తు దేశం నుండి విమోచించిన జనులలో ఆయన నివసించాలి అని అనుకున్నాడు. ఎవరితో ఆయన ఉండాలి అని అనుకుంటున్నారు అని అంటే ఆయన ఎవరినైతే రక్షించి విమోచించి ఐగుప్తు హద్దులను దాటింపచేసి ఆయన కానానుకు వారిని తీసుకుని వెళుతూ ఉన్నాడో ఆ జనులతో దేవుడు ఉండాలి అని అనుకుంటున్నాడు. ఆయన ఉద్దేశము, ఆయన కోరికను ఇక్కడ గమనించాలి. ప్రజలు కోరుకోవట్లేదు. ప్రజలు విమోచించిన దేవుడు మాతో ఉండాలి అని ఆలోచన వారికి పుట్టక మునిపే విమోచించిన దేవుడు మా మధ్యలో నివసించాలి అనేటువంటి ఆలోచన వారికి రాకమునిపే దేవుడే ప్రజలతో అంటున్నమాట, నేను వారితో ఉండాలి, నేను మీతో ఉండాలి అని అనుకుంటున్నాను, నేను మీ మధ్య సంచరించాలి అని అనుకుంటున్నాను, నేను మీ మధ్య నివసించాలి అని అనుకుంటున్నాను, నేను మీతో నడవాలి అని అనుకుంటున్నాను అని ప్రభువు వారు కోరుకుంటూ ఉన్నారు. గమనించండి, బాధింపబడినటువంటి జనులు విమోచించిన దేవుని యొక్క సన్నిధిని కోరుకోక మునిపే దేవుడే తన జనులను విమోచించిన దేవుడు తన జనులతో నడవాలి అని అనుకుంటున్నాడు. దేవుడు తన ప్రజలతో నివసించాలి అని అనుకుంటున్నాడు. ఇక్కడ గమనించాలి, ఇక్కడ ఈ విషయాన్ని ఆత్మీయమైనటువంటి కోణంలో మనం ఆలోచించాలి, ఆత్మీయ కోణంలో మనం గ్రహించాలి, ఆత్మీయ కోణంలో మనము దీన్ని ధ్యానించాలి. ఐగుప్తు దేశము దేనికి సూచనగా ఉంది అని అంటే
ఐగుప్తు దేశము ఇదిగో లోకమునకు సూచనగా కనబడుతూ ఉంది. ఐగుప్తు దేశము లోకపు జీవితానికి సూచనగా కనబడుతూ ఉంది. ఐగుప్తు దేశము అపవాది యొక్క అడ్డాగా కనబడుతూ ఉంది. ఐగుప్తు దేశము అపవాది యొక్క బంధకములకు అపవాది అయినటువంటి సాతానుగాడు బంధించి ప్రజలను ఇదిగో స్వతంత్రులుగా ఉండనివ్వకుండా తన యొక్క కట్టుబట్లలో తన యొక్క బంధకములలో ప్రజలను బంధించినటువంటి లోకానికి సూచనగా ఉంది. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీలు ఎలా బ్రతికారంటే నలిగిపోయారు. ఎలా బ్రతికారంటే చితికిపోయారు. ఎలా బ్రతికారు అంటే ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాల్లో సంతోషం అంటే తెలీదు, ఆనందం అంటే ఏంటో తెలీదు, స్వతంత్రత అంటే ఏంటో తెలీదు, స్వతంత్రంగా జీవించడం అంటే ఏంటో తెలీదు. అటువంటి ఇదిగో బంధకముల మధ్య బంధించబడి విమోచన లేనటువంటి దినములలో వారు 430 సంవత్సరాలు గడిపి మా బంధకములలో మేము నశించిపోతాము, మా యొక్క బంధకములలోనే మేము చచ్చిపోతున్నాము, మా బంధకంలోనే మా జీవితము నాశనం అయిపోతుంది అనేటువంటి ఈ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో దేవుడు వారిని జ్ఞాపకం చేసుకొని, దేవుడు వారిని దర్శించి, దేవుడు అనాది సంకల్పమైనటువంటి తన చిత్తమును ఆనాడు తగిన కాలమందు జ్ఞాపకం చేసుకొని వారిని విమోచించినట్లుగా గమనించాలి. లోకము అనేటువంటి ఈ ప్రపంచంలో నశించిపోవలసిన నీ జీవితాన్ని, నశించిపోవలసిన నీ బ్రతుకును, నశించిపోవలసినటువంటి నీ కుటుంబాన్ని, నశించిపోవలసిన నీ జనులందరినీ కూడా ఆయన జ్ఞాపకం చేసుకొని ఆయన ఈ లోకం నుండి నిన్ను వేరుపరిచారు, ఈ లోకం నుండి నిన్ను ప్రత్యేకపరిచారు, ఈ లోకం నుండి నిన్ను ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు. ప్రత్యేకంగా ఆయన ఈ లోకం నుండి వేరుపరిచి ఆయన పరమ కానాను అని పిలువబడుతున్న పరలోక రాజ్యానికి నిన్ను, నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని, నిన్ను వెంబడిస్తున్న వారిని ఆయన నడిపించాలి అని కోరుకుంటూ ఉన్నాడు. ఆయన ఉద్దేశం ఏంటయ్యా అంటే ఈ లోకం నుండి నిన్ను పరలోకానికి తీసుకొని వెళ్ళాలి అని ఆయన ఉద్దేశం. ఐగుప్తు నుండి, ఐగుప్తు బంధకముల నుండి, ఐగుప్తు బానిస నుండి నిన్ను పరలోకమైనటువంటి కానానుకు తీసుకొని వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశమే ఆయనది. కాబట్టి నశించిపోవలసిన నీ జీవితాన్ని, నరకానికి వెళ్ళిపోవలసిన నీ జీవితాన్ని, నరక పాత్రులుగా మార్చబడవలసినటువంటి నీ జీవితాన్ని ఆయన విమోచించి, విడిపించి, రక్షించి నిన్ను కానాను అనేటువంటి పరలోకానికి తీసుకుని వెళ్ళటానికి ఆయన ఇష్టపడ్డాడు. ఆయన ఇష్టపడిన దేవుడు ఇదిగో నిన్ను విమోచించాడు, లోకం నుండి వేరుపరిచాడు, లోకం నుండి ప్రత్యేకపరిచాడు, లోకం నుండి నిన్ను ఆయన వేరుగా మార్చి ఈ జీవితాన్ని, నీ జీవితాన్ని ఇదిగో పరలోకం అనేటువంటి కానాన్లో ప్రవేశింపచేసి అక్కడ సమృద్ధిలో, అక్కడ సంతోషంలో నిన్ను నివసింపచేయాలని ఆశపడుతూ ఉన్నాడు. ఆ తరుణంలో నిన్ను వేరుపరిచిన దేవుడు, నిన్ను ప్రత్యేకపరిచిన దేవుడు ఈ అరణ్యపు యాత్రలో అంటే కానాను యాత్రలో భాగంగా అరణ్యము గుండా ఇశ్రాయేలీయులు వెళ్ళినట్లుగా నువ్వు పరలోకమునకు వెళ్ళవలసిన నీ జీవితము విశ్వాసం అనేటువంటి ఈ యాత్ర చేయవలసినటువంటి పరిస్థితిలో నువ్వు ఉన్నావు నేటి దినముల్లో. ఈరోజు విశ్వాసం అనేటువంటి ఈ మార్గములో కానానుకు చేరవలసినటువంటి ఈ ప్రయాణము, ఈ పరిస్థితిలో నువ్వు ఉన్నావని గమనించాలి. ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో నశించిపోతున్నాను, నీ జీవితంలో నశించిపోయేటువంటి ఘట్టం ఏదైతే ఉందో, నీ జీవితంలో నశించిపోయేటువంటి కాలం ఏదైతే ఉందో దాని నుండి ఆయన నిన్ను విడిపించి, విమోచించి రక్షించారు. రక్షించిన దేవుడు నిన్ను కానానుకు సిద్ధపరుస్తూ ఈ విశ్వాసపు యాత్రలో నడిపిస్తూ ఉన్నాడు. ఈ విశ్వాసపు యాత్రలో నడిపిస్తున్న దేవుడు, ఈ విశ్వాసపు యాత్రలో నిన్ను తీసుకొని వెళుతున్నటువంటి ప్రభువారు ఈ విశ్వాసపు యాత్రలో నీవు కొనసాగుతున్నటువంటి నీ జీవితంలో ఈ అరణ్యములో చాలా ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సిన పరిస్థితిలో ఉన్నా గమనించండి. అరణ్యపు యాత్ర అంటే అరణ్యములో నడుస్తున్నటువంటి వారి మార్గములలో, అరణ్యపు మార్గాల్లో అనేక రకాలైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాలి, అనేక ఒడిదుడుకులు ఎదుర్కోవాలి, అనేక రకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాలి, అనేక రకాలైనటువంటి కష్టాలు ఎదుర్కోవాలి, అనేక రకాలైనటువంటి సమస్యలు ఎదుర్కోవాలి, అనేక పోరాటాలు చేయాలి, అనేక పరిస్థితులను దాటుకుంటూ వెళ్ళాలి, అనేక పరిస్థితులను ఎక్కుతూ వెళ్ళాలి, అనేక పరిస్థితుల గుండా దిగుతూ వెళ్ళాలి. గమనించాలి ప్రియ దేవుని బిడ్డలారా, నీవు ఈ విశ్వాసపు యాత్రలో అదే పరిస్థితిలో నీవు ఉన్నావా? ఈ విశ్వాసపు యాత్రలో ఇదిగో ఎక్కలేనటువంటి ఈ
భారమైనటువంటి పరిస్థితిలో నీవు ఉన్నావా? ఇదిగో లోతైనటువంటి ఇబ్బందుల మధ్య నీవు ఉన్నావా? చాలాసార్లు నువ్వు అనుకుంటావు, విమోచించిన దేవుడు, రక్షించిన దేవుడు, రక్షింపబడిన నా జీవితంలో ఈ విశ్వాసపు యాత్రలో ఎందుకు ఇన్ని కష్టాలు, ఎందుకు ఇన్ని బాధలు, ఎందుకు ఇన్ని ఇబ్బందులు, ఎందుకు నా జీవితమే ఈ రకంగా మారిపోతుంది, ఎందుకని నా జీవితంలోనే ఈ దరిద్రత నన్ను వెంటాడుతుంది, ఎందుకని నా జీవితంలోనే ఈ కష్టాలు వెంటాడుతున్నాయి, ఎందుకని నా జీవితంలోనే ఈ యొక్క ఇరుకులు ఇబ్బందులు వెంటాడుతూ ఉన్నాయి, ఎందుకని నా జీవితంలోనే ఈ ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఇదిగో ప్రభు చేత రక్షించబడిన నా జీవితంలో ఎందుకు నన్ను నిలిపివేస్తున్నాయి అనేటువంటి ప్రశ్న ఈరోజు నీ ముందుందేమో. గమనించు, ఇది విశ్వాసపు యాత్ర, ఇది అరణ్యపు యాత్ర. ఈ అరణ్యపు యాత్రలో ఆ రోజు ఇశ్రాయేలీయులు ఎదుర్కొన్న అనేక రకాలైన పరిస్థితులు నీవు కూడా ఎదుర్కొంటున్నావు. అంతకుమించి కొత్తవేమి కాదు, అంతకుమించి వేరేవేమి కాదు. అరణ్యములో ఎదుర్కోవలసిన సమస్యలు చాలా ఉన్నాయి. ఇశ్రాయేలీయులు ఐగుప్తును విడిచిపెట్టి కానాను యాత్రలో అరణ్యాలు గుండా వెళుతూ ఉన్నప్పుడు అనేక సమస్యలు ఎదుర్కొన్నారు. ఐగుప్తును విడిచిపెట్టిన తర్వాత, ఐగుప్తులో నుండి విమోచింపబడిన తర్వాత, ఐగుప్తులో నుండి విడుదల పొందిన తర్వాత ఎర్ర సముద్రాన్ని దాటవలసిన పరిస్థితి. ఇదిగో అమాలేకులతో పోరాడవలసిన పరిస్థితి. ఉట్టుపునానికి ఊరకే వైరము ఏర్పడి ఆ వైరము చేత యుద్ధానికి దిగిన అమాలేకులను ఎదుర్కోవలసిన పరిస్థితి. ఆకలి బాధలు, దప్పిక పరిస్థితులు, ఇదిగో అనేక రకాలైనటువంటి పరిస్థితులు ఆ ఇశ్రాయేలీయులు అరణ్యపు యాత్రలో వారు ఎదుర్కొన్నారు. గమనించండి, ఈరోజు ఈ విశ్వాసపు యాత్రలో నీ జీవితం ఆకలి బాధలతో కొనసాగుతున్నావా? ఈ విశ్వాసపు యాత్రలో నీ జీవితము ఇబ్బందుల మధ్య నడుస్తూ ఉన్నావా? ఈ విశ్వాసపు యాత్రలో నీవు ఒంటరితనాన్ని భరిస్తూ ఉన్నావా? ఈ విశ్వాసపు యాత్రలో ఆదరణ లేక కొట్టబడుతూ ఉన్నావా? గమనించు, నీవు కూడా అరణ్యంలోనే ఉన్నావు, కానానుకు వెళుతూ ఉన్నావు. అయితే ఇన్ని బాధలు నాకెందుకు, ఇన్ని కష్టాలు నాకెందుకు? ప్రభువుని నమ్మిన తర్వాత, ప్రభువును విశ్వసించిన తర్వాత, ప్రభువును అంగీకరించిన తర్వాత, లోకం నుండి బయటకు వచ్చిన తర్వాత ఎందుకు ఇన్ని ఇబ్బందులు, ఎందుకు నాకు ఇన్ని కష్టాలు, ఎందుకు నాకు ఇన్ని ఇరుకులు అని అనుకుంటున్నావా? ఆ రోజు ఇశ్రాయేలు కూడా అదే అనుకున్నారు. ఎందుకు మోషే మమ్మల్ని తీసుకొని వచ్చి ఈ ఎర్ర సముద్రం ముందు చంపేస్తావు? సమాధుల్లేవా ఈజిప్టు దేశంలో అని ప్రశ్నించారు. ఒకరోజు ఆకలి వేస్తే వారికి మాంసం తినాలి అనేటువంటి ఆలోచన, ఆశ కలిగినప్పుడు వారు మోషే ముందుకొచ్చి, ఎందుకు మోషే మమ్మలను ఆకలితో చంపేస్తావా? మాకంటూ కావలసినటువంటి తృప్తికరమైనటువంటి సంతోషకరమైన భోజనాన్ని నువ్వు పెట్టించలేని వాడివి. మేము ఐగుప్తులో ఉన్నప్పుడు, మేము ఈ యాత్రకు రానప్పుడు, మేము ఈ యాత్రలో ఉండనప్పుడు, మేము ఈ యాత్రకు సిద్ధపడనప్పుడు ఇదిగో ఐగుప్తులు దేశంలో కొండల దగ్గర కూర్చొని దుంపలు తినలేదా? ఆ యొక్క కొండల దగ్గర కూర్చొని ఉల్లిపాయలు తినలేదా? ఆ కొండల దగ్గర కూర్చొని కావలసిన వాటన్నిటిని కూడా చాటుమాటుగా తినలేదా? ఆ రోజు మాకు కావలసిన వాటిని చాటుమాటుగా తిన్నామే. మాకు కావలసిన వాటిని, మేము కోరుకున్న వాటిని ఏదో ఒక రీతంగా దాక్కోనో చాటుగానో ఐగుప్తు సైన్యానికి తెలియకుండానో ఇదిగో చాటుమాటుగా కూర్చొని తిన్నాము. కానీ ఇక్కడికి వచ్చాక మాకు తినటానికి కావలసినవి మాకు దొరకట్లేదు అని ఒకరోజు బాధపడ్డారు. ఒకవేళ ఇదే మనస్తత్వం నీలో ఉందేమో ఒకసారి పరిశీలన చేసుకో ప్రియ దేవుని బిడ్డ. ఇదే మనస్తత్వం నీలో ఉందేమో పరిశీలన చేసుకో. ఐగుప్తులో ఉన్నప్పుడు మాకు అన్నీ దొరికాయి, ఐగుప్తులో ఉన్నప్పుడు మేము కావలసిన వాటిని మేము పొందుకున్నాం, ఐగుప్తులో ఉన్నప్పుడు మాకు కావలసిన వాటిని మేము స్వీకరించాం, కానీ ఇక్కడికి వచ్చాక మాకు ఏమీ లేదు అని అనుకుంటున్నావా? ఒక్క మాట గమనించు, ఐగుప్తులో నీవన్నీ పొందుకున్న బానిసవే. అన్నీ నీకు కావలసినవన్నీ కూడా స్వతంత్రాలివి కాదుగా. నీవు లోకంలో ఉన్నప్పుడు స్వతంత్రుడివి కాదుగా.
ఇదిగో అపవాది చేత బంధించబడిన నీవు నాశనానికి కారకుడైన అపవాది నిన్ను మరులు కొలుపుతూ ఉన్నటువంటి ఈ లోకాన్ని చూసి మళ్ళా అటువైపు తిరిగి నువ్వు ఆశించొద్దు. నువ్వు విశ్వాసపు యాత్రలో ఉన్నావు. నీ విశ్వాసపు యాత్రలో ఉన్నప్పుడు ఈ అరణ్యపు యాత్రలో అనేక పరిస్థితుల గుండా నువ్వు వెళ్ళాలి. ఆకలి బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, కన్నీరు, ఇదిగో పోరాటాలు ఎన్నో నువ్వు ఎదుర్కొంటున్నావేమో. ఒంటరితనం నువ్వు ఎదుర్కొంటున్నావేమో, చీదరింపు ఎదుర్కొంటున్నావేమో, చులకనగా నిన్ను చీదరించేటువంటి పరిస్థితుల్లో నువ్వు వెళుతూ ఉన్నావేమో. ఒక్క మాట ఆలకించండి, ఒక్క మాట గమనించండి. ఈ పరిస్థితుల్లో గుండా నువ్వు వెళుతూ ఉన్నప్పుడు వీటిలో జయం పొందాలంటే, వీటిలో విడుదల పొందాలంటే, వీటిలో నువ్వు నెమ్మది పొందాలంటే, ఇదిగో ఈ యొక్క లోతైనటువంటి అనుభవాల గుండా, బాధల గుండా వెళుతూ ఉంటే నీ యొక్క పాదములు స్థిరపరచబడాలి అని అంటే, ఇదిగో నువ్వు ఎక్కలేనటువంటి ఆ పర్వతములు, నువ్వు ఛేదించలేనటువంటి ఆ యొక్క ఉన్నతమైన స్థితిని నువ్వు ఛేదించాలి అని అంటే, ఇదిగో ఈ పోరాటాల మధ్య, ఈ విశ్వాసపు పోరాటాల మధ్య జయము నువ్వు పొందాలి అని అంటే, ఇదిగో నీ ఒంటరి బ్రతుకులో నువ్వు విడుదల పొందాలి అని అంటే, ఇదిగో నీ కష్టకాలమందు నువ్వు నెమ్మదిని చూడాలి అని అంటే, నీ ఆకలి బాధలు తీరాలి అని అంటే, నీ హృదయ వాంఛలు తీరాలి అని అంటే, నీకు కావలసినవి నువ్వు పొందుకోవాలి అంటే, నీ దప్పిక తీరాలి అని అంటే, నీవు చూడవలసింది ఐగుప్తు వైపు కాదు, నువ్వు చూడవలసింది ఐగుప్తు యొక్క స్థితిగతుల వైపు కాదు. ఇదిగో నిన్ను నడిపించేటువంటి పరమదేవుడైనటువంటి ప్రభువారి సన్నిధి వైపు నువ్వు చూడాలి. ఒక్క మాట గమనించు. ప్రభువారు అంటున్నారు, నేను వారితో నివసించాలనుకుంటున్నాను. నేను వారితో నివసించాలనుకుంటున్నాను. నేను నీతో నివసించాలి అని అనుకుంటున్నాను. ప్రభువారు ఈరోజు సూటిగా నీతో మాట్లాడుతున్నారు. నీతో నివసించాలనుకుంటున్నాను, నీతో నడవాలనుకుంటున్నాను, నీతో నేను ఇదిగో గడపాలి అనుకుంటున్నాను, నీ వెన్ను తట్టాలి అనుకుంటున్నానని ప్రభువారు కోరుకుంటున్నారు. ఈరోజు ఎంతమంది ప్రభువా నీ సన్నిధి నాకు కావాలి, ప్రభువా నీ యొక్క సన్నిధి నాతో రానివ్వండి, ప్రభువా నీ సన్నిధిలో నన్ను నడిపించండి, ప్రభువా నీ సన్నిధిలో నన్ను బలపరచనని ఎంతమంది కోరుకుంటున్నారు. కష్టాలు కలిగినప్పుడు ఐగుప్తు వైపు కాదు చూడవలసింది, ఇబ్బందులు కలిగినప్పుడు ఐగుప్తు వైపు కాదు చూడవలసింది, కరువు కలిగినప్పుడు ఐగుప్తు వైపు కాదు చూడవలసింది. నీకు ఆర్థికపరమైన ఇబ్బందులు వచ్చినా, ఈ యొక్క జీవితంలో ఇరుకులు వచ్చినా, నీ జీవితంలో ఇబ్బందులు వచ్చినా, నీ జీవితంలో కష్టాలు వచ్చినా నువ్వు చూడవలసింది పూర్వపు పరిస్థితుల్లో బంధించబడినప్పుడు నీకు కలిగిన దాన్ని కాదు చూడవలసింది, విమోచించినటువంటి ఇదిగో విమోచన కర్త వైపు నువ్వు చూడాలి. నీ సన్నిధి నాతో రానివ్వండి అని ప్రభువుని అడగాలి. ఒక్క మాట గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా. ఒకరోజు ప్రభు అయిన దేవాతి దేవుడు మోషేతో ఒక మాట అన్నాడు. ప్రజలు ఎన్నిసార్లు నేను మేలు చేసిన ప్రజలు మర్చిపోతున్నారు, ఎన్నిసార్లు నేను కృప చూపించిన ఆ కృపకు పాత్రులుగా కాకుండా తిరుగుబాటు స్వభావంతో ఉన్నారు. కాబట్టి మోషే నాకు బాధ కలిగింది, నువ్వు నీ ఈ సైన్యాన్ని తీసుకొని ముందుకు వెళ్ళిపో, నేను మాత్రం వీరితో రాను అని అన్నాడు. అప్పుడు మోషే ఓ చక్కని మాట అన్నాడు. అదేంటో తెలుసా? ప్రభువా నీ సన్నిధి మాతో రాని ఎడల మమ్మలను ఇక్కడి నుండి తీసుకొని పోనివ్వద్దు అని అన్నాడు. ఇక్కడి నుండి మమ్మల్ని వెళ్ళనివ్వద్దు అని అంటున్నాడు. ఎందుకనో తెలుసా? ఒక్క మాట చెప్పనివ్వండి. క్రీస్తు లేని సమృద్ధి అది అసంపూర్ణతే. క్రీస్తు లేని సంపద నీ జీవితంలో అశాంతి. ప్రభువా నీ సన్నిధి లేకపోతే కానానైనా మాకు సంతోషం లేదు, నీ సన్నిధి మాతో లేకపోతే కానాన్లో మాకు నెమ్మది లేదు అని మోషే అంటున్నాడు. ఆ మాట నాకు చాలా నచ్చుద్ది. ఎందుకనో తెలుసా? ఈరోజు ప్రభువారి సన్నిధి కావాలని నువ్వు కోరుకుంటే, ప్రభువా నీ సన్నిధి మాతో రానివ్వండి అని కోరుకుంటే, ప్రభువా నీ సన్నిధిలో మమ్మల్ని నిలవబెట్టండి అని కోరుకుంటే, ప్రభువారు నీతో వస్తారు, ప్రభువారు నీతో నిలబడతారు, ప్రభువారు నిన్ను వెన్నుతట్టి నడిపిస్తారు. ఇదిగో అనేక సమస్యలు వచ్చినప్పుడు, అనేక ఇబ్బందులు వచ్చినప్పుడు, అనేక కరువు కాటకాల మధ్య నివసిస్తున్నప్పుడు ప్రభువారు నీకు తోడుగా ఉంటారు. భయపడొద్దు, నిర్భయంగా ఉండు. నీకు ఊహ రానప్పుడే, నీకు ఆలోచన రాకముందే నేను నీతో వస్తానని చెప్పినవాడు నిన్నెందుకు విడిచిపెడతాడు? అయితే నువ్వు రావాలని కోరుకో, ఆయన ఉండాలని కోరుకో, ఆయన విడిపించాలి అని నువ్వు కోరుకున్నటువంటి నీవు ఏది ఏమైనా ప్రభు వైపే చూడు. ఏది ఏమైనా ప్రభువా నీ సన్నిధి నాకు ఉంటే చాలు అని కోరుకో. ప్రభు వైపు చూస్తూ ముందుకు సాగు. మోషే దేవుని వైపు చూచాడు, దేవుని సన్నిధి వైపు చూచాడు. నీవెవరి వైపు చూస్తావు? ఒకసారి ఆలోచించు. చిన్న ప్రార్థన చేసుకుందాము. తల్ల వంచండి.
దయామయుడా నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. నీ కావాలి, నీ సన్నిధిలో మమ్మల్ని నీ కృపచేత నింపమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీ ఉంటే నాతో ఏ భయము లేదయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీ ఉంటే నాతో ఏ భయము లేదయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీ ఉంటే నాతో ఏ భయము లేదయ్యా. మేలు కొరకే అన్నీ జరిగించు యేసయ్యా, కీడు వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీ ఉంటే నాతో ఏ భయము లేదయ్యా. కొట్టబడిన వేళ నా గాయం కట్టినవే, కొట్టబడిన వేళ నా గాయం కట్టినవే. బాధించిన స్వస్థపరచేది నీవే, బాధించిన స్వస్థపరచేది నీవే. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీ ఉంటే నాతో ఏ భయము లేదయ్యా. విడువబడిన వేళ నన్ను చేరదీసినవే, విడువబడిన వేళ నన్ను చేరదీసినవే. కోపించిన కరుణ చూపేది నీవే, కోపించిన కరుణ చూపేది నీవే. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీ ఉంటే నాతో ఏ భయము లేదయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీ ఉంటే నాతో ఏ భయము లేదయ్యా. మేలు కొరకే అన్నీ జరిగించు యేసయ్యా, కీడు వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీ ఉంటే నాతో ఏ భయము లేదయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీ ఉంటే నాతో ఏ భయము లేదు.